హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన రెసిపీ లచ్చా చపాతీ. మనం ఇవాళ వెరైటీగా చేసుకుందాం. అందరూ చేస్తారనుకోండి, ఇందులో ఏం వెరైటీ అంటే ఎవరి స్టైల్ వాళ్ళదే కదండి. అందుకే ఇప్పుడు మనం ఒక బౌల్లో 3 కప్పుల పిండిని, గోధుమ పిండే తీసుకున్నాను. ఇక్కడ 3 కప్పుల పిండి వేసేసుకొని ఇప్పుడు ఉప్పు 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను. వాటర్ సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకుంటూ కరెక్ట్గా బ్యాటర్కి సెట్ అయ్యేటట్టు వాటర్ వేసుకొని కలిపేసుకొని మనం రెస్టింగ్ కోసం ఒక అరగంట పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే అండి, మనం చపాతీ కానీ పుల్కా కానీ ఏది చేసినా కూడా అరగంట సేపు మనం పిండి పిసికి పక్కన పెడితే బాగా అంటే సాఫ్టీగా, ఉదయం చేసిన చపాతీ ఈవినింగ్ వరకు సాఫ్టీగా ఉంటుందండి. అందుకే అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట సేపు అయ్యిందండి. ఇప్పుడు మళ్ళీ నేను తీసి ఒకసారి మళ్ళీ బాగా పిసుక్కుంటాను, ఎందుకంటే అది ఉబ్బుతుంది అనమాట. మళ్ళీ దాన్ని కలుపుకుంటే బాగా సాఫ్టీగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఉండలుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే ఏ సైజు ఉండలు తీసుకుంటే మనకి లచ్చ బాగా వస్తుందో అలా రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు అన్నీ ఉండలు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టి లచ్చా చపాతీలోకి ఇంట్లో వేయవలసింది. అది చెప్పాను కదా, వెరైటీగా చేసుకుందామని. కాబట్టి నేను చిల్లీ ఫ్లేక్స్ ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీరని కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చపాతీ పాముకుందాం. అంటే మీడియం సైజు పాముకోవాలి. ఫస్ట్ పిండిలో పెట్టి మీడియం సైజు నేను ఒత్తుకున్నాను. ఇక్కడ ఒత్తుకున్నాక దాని మీద ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసుకొని తర్వాత కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని దాన్ని అత్తుకున్నాక సైడ్ నుంచి చిన్న కట్ పెట్టి దానికి మళ్ళీ ఏ సైడ్ నుంచి కట్ పెట్టామో ఆ సైడ్ నుంచి రోల్ చేసుకుంటూ రావాలి. వచ్చి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఉండలా రెడీ చేసుకున్నాం కదా, అదే మనకి లచ్చ అనేది ఆ సర్కిల్లోనే వస్తుందండి. ఇప్పుడు పిండితో మళ్ళీ ఒత్తుకుంటున్నాను, బాగా పామేసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇంకో పక్కన మనం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని నేను దీనికి నెయ్యితో కాల్చుకుంటానండి. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. నెయ్యితోనే కాల్చుకుంటాను. ఫస్ట్ ఒక సైడ్ వేసి కాల్చాక మళ్ళీ తిరిగేసి నెయ్యి వేసి కాల్చేసుకొని 2 వైపులను అలాగే కాల్చుకోవాలి. ఇది పొంగదండి. పొంగ కన్నా మనకి దాంతో మనం దాన్ని ఇప్పుడు బాగా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. బాగా కాల్చుకొని తీసేసుకొని అలానే ఇంకొకటి కూడా రెడీ చేసుకొని వేసేసుకోవాలి. మళ్ళీని బాగా ఒత్తుకోవాలండి. ఇలా వేసేసి ఆ చిల్లీ ఫ్లేక్స్ని, కొత్తిమీరని వేసి బాగా కట్ చేసుకుని ఆ రౌండ్ తిప్పేటప్పుడు బాగా నీట్గా దాంట్లో మిక్స్ అయిపోవాలన్నమాట. అది లోపల ఉంటుంది, మనకి కనిపించదు. కాల్చేటప్పుడు మాత్రం చాలా బాగా నీట్గా కనిపిస్తుందండి. ఇందులో ఏం వెరైటీ అనొచ్చు మీరు, కాకపోతే ఎవరి స్టైల్ వాళ్ళదండి. అందరూ చేస్తారు, ఎవరికుండే స్టైల్ వాళ్ళది, అంతే కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కాల్చుకుంటున్నాం. అలానే నెయ్యి వేసి 2 సైడ్లు బాగా కాల్చుకున్నాక ప్లేట్లో తీసేసుకుందాం. అందుకేనండి, ఇందులో చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కాబట్టి, కొత్తిమీర ఉంటుంది కాబట్టి, మనం నెయ్యితో కాల్చుకుంటాం కాబట్టి దీనికి సర్వింగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అలా ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు కానండి, మీరు అలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు చూడండి, అన్నీ అలా రెడీ చేసేసాను. అయిపోయండి మన చపాతీ. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో లచ్చ చపాతీ. చాలా బాగుంటుందండి. తినేటప్పుడు కూడా మనకి ఇప్పుడు కనిపించట్లేదు పొరలుగా, కానీ తినేటప్పుడు మనకు తెలుస్తుందండి ఇందులో పొరలుగా వస్తుందని. ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీనికి సర్వ్ చేసుకోవడానికి దీనికి మెయిన్ పెరుగు, ఆనియన్స్, కీర దోసతోని సాల్ట్ వేసుకొని మనం కచంబరిలాగా రెడీ చేసుకున్నామండి. థిక్గా చేసుకొని దాంతో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మనకి స్పైసీ ఆల్రెడీ మనకు చపాతీలో ఉంటుంది కాబట్టి దీంట్లో మనకు స్పైసీ లేకపోయినా దీనికి మిక్స్ చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే
లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.